హలో ఫ్రెండ్స్, ఈరోజు నీట్ యూజీ 2023 ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతున్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్ చాలా మంది కూడా వీడియోస్ క్రింద కమెంట్ బాక్స్ లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ని మెన్షన్ చేస్తూ, నేను ఈ సంవత్సరం కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేయవచ్చా, అంటే పాల్గొనవచ్చా, ఎలా పాల్గొనాలి, అంటే ఎలా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చెయ్యాలి, ఆ మెథడ్ ఏంటి, దీని గురించి చాలా మంది కూడా అడగటం జరుగుతుంది. మీరు ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ లో చాలా మంది కూడా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. అలాగే నా యూట్యూబ్ ఛానల్లో కూడా లాస్ట్ ఇయర్ 2022 కౌన్సిలింగ్ లో జరిగినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ప్లే లిస్ట్ లో పెట్టడం జరిగింది క్లియర్ గా. అవేమీ చూడకుండా అసలు మీరు డైరెక్ట్ గా మీ మనసులో ఉన్నటువంటి క్వశ్చన్ ని అక్కడ వదిలేస్తారు. అంటే పాల్గొనవచ్చా, ఎలా పాల్గొనాలి, క్వశ్చన్ అంతే. అంతేకాని దానికి ఆన్సర్ కోసం, సొల్యూషన్ కోసం మీరు అసలు కనీసం ట్రై చేయడం లేదు. అయితే ఇంకా కొద్దిమంది బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ నీట్ కౌన్సిలింగ్ అంటే కొంచెం భయపడుతూ, వాళ్ళకి వచ్చినటువంటి స్కోర్స్ కి సీట్ ఎక్కడ వస్తుంది, అసలు ఎలా ఈ నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా తెలిసిద్ది మాకు ఈ విషయాల గురించి, ఇవన్నీ కూడా అడగటం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం మీద, ఈ టాపిక్ మీద ఈరోజు మీ అందరితో కొద్దిసేపు మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నీట్ కౌన్సిలింగ్ లో నేను పాల్గొనవచ్చా, ఎలా పాల్గొనాలి. ఇక్కడ ఎవరైనా పాల్గొనొచ్చండి. అంటే నీట్ ఎగ్జామ్ రాసి ఆ స్కోరు క్వాలిఫైడ్ స్కోర్ అయి ఉంటే డెఫినెట్ గా మీరు నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి మీకు అవకాశం ఉంది. మరి ఎలా పాల్గొనాలి అంటే దానికి కూడా మనం కొంచెం సర్చ్ చేసి తెలుసుకుంటే డెఫినెట్ గా ఎలా పాల్గొనాలి అనే దానికి కూడా రూట్ తెలిసిద్ది మనకి. ఓకే, ఈ రోజు దీని గురించి మీకు క్లియర్ గా నాకు తెలిసినటువంటి డేటాని కొంత షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ లో పాల్గొనవచ్చా అనేటువంటి డౌట్ ఉన్నటువంటి వాళ్ళ కోసం ఎలాంటి క్యాండిడేట్స్ పాల్గొనవచ్చు అనే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st 12/2023 అన్నారు. అంటే డిసెంబర్ 31, 2023 సంవత్సరానికి 17 సంవత్సరాల వయసు పూర్తిగా నిండి ఉండాలి ఆ స్టూడెంట్ కి. ఒక్క రోజు తేడా వచ్చినా సరే ఎలిజిబుల్ కాదు. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ 10+2 ప్యాటర్న్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీన్స్ బాటనీ అండ్ జువాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్. అంటే ఈ నీట్ కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేయాలి అంటే స్టూడెంట్ తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 10+2 అంటారు సిబిఎస్ఈ వాళ్ళైతే. దానికి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ అంటే బాటనీ అండ్ జువాలజీ, బాటనీకి బదులుగా బయోటెక్నాలజీ చదివినా సరే వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్స్ లో తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా ఓసీ క్యాండిడేట్స్ షుడ్ అబ్టైన్ నాట్ లెస్ దాన్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్. అంటే ఈ సైన్స్ సబ్జెక్ట్స్ అన్ని కలిపి 50% మార్క్స్ కంపల్సరీ ఉండాలి వాళ్ళకి. ఇక్కడ ఇంగ్లీష్ పాస్ అవ్వాలి అన్నారు కానీ ఈ ఇంగ్లీష్ ని ఈ 50% లో యాడ్ చేయలేదు. అంటే ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్స్ వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ మార్క్స్ 50% ఉంటేనే అప్పుడు ఎలిజిబుల్. ఇది ఓసీ క్యాండిడేట్స్ కి. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే నాట్ లెస్ దాన్ 40% మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ అన్నారు. అంటే 40% కంపల్సరీ ఉండాలి, అంతకంటే తక్కువ ఉండడానికి వీల్లేదు. అర్థమైంది కదా. నెక్స్ట్ ఓసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అంటే ఫిజికల్లీ విత్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అని అర్థం. షుడ్ అబ్టైన్ నాట్ లెస్ దాన్ 45% మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ అన్నారు. అంటే వీళ్ళకి 45 కంటే తక్కువ ఉండకూడదు. సో అంటే ఓసీ వాళ్ళకి 50% కంటే తక్కువ ఉండకూడదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40 కంటే తక్కువ ఉండకూడదు, అలాగే ఓసీ పీడబ్ల్యూడి వాళ్ళకి 45% కంటే తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ నీట్ యూజీ 2023 కండక్టెడ్ బై ఎన్టీఏ.
వీటితో పాటుగా ఎన్టీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి నీట్ ఎగ్జామ్ లో వీళ్ళు తప్పనిసరిగా క్వాలిఫై అయ్యి ఉండాలి. క్వాలిఫై అవ్వటం అంటే ఏంటి అనేది ఇక్కడ మళ్ళీ కండిషన్స్ ఇచ్చారు. ఓసీ క్యాండిడేట్స్ నాట్ లెస్ దాన్ 50th పర్సెంటైల్ ఇన్ నీట్ యూజీ 2023. అంటే ఓసీ క్యాండిడేట్స్ కి 50th పర్సెంటైల్ కంటే తక్కువ ఉంటే వీళ్ళు క్వాలిఫై కాదు. ఓకే, నెక్స్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ షుడ్ సెక్యూర్ నాట్ లెస్ దాన్ 40th పర్సెంటైల్ ఇన్ నీట్ యూజీ 2023 అన్నారు. అంటే 40th పర్సెంటైల్ కంటే తక్కువైతే వీళ్ళు కూడా ఈ యొక్క నీట్ కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఓకే, అలాగే ఓసీపీడబ్ల్యూడి తీసుకున్నట్లయితే వీళ్ళకి 45th పర్సెంటైల్ కంటే తక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ ఉంటేనే వీళ్ళు కూడా నీట్ యూజీ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఇవన్నీ కూడా కండిషన్స్. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయా? మీకు కొద్దిమంది స్టూడెంట్స్ ఉంటారండి, వాళ్ళకి కొంచెం మార్క్స్ తగ్గొచ్చు, లేదా వాళ్ళకి ఏజ్ తగ్గొచ్చు, లేదా ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ పర్సెంటేజ్ తగ్గొచ్చు. సో ఇవి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సినటువంటి కండిషన్స్. ఓకే, ఇవన్నీ కానీ మీకు సాటిస్ఫైడ్ గా ఉంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నీట్ స్కోరు. ఓకే, ఈ నీట్ స్కోరు ఈ విదిన్ పర్సెంటైల్ డ్యూరేషన్ లోనే ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ చెక్ చేయాలి. నీట్ స్కోర్ కార్డ్ మీద మీకు ఈ పర్సెంటైల్ కూడా మెన్షన్ చేస్తారు. ఆ పర్సెంటైల్ కానీ మీకు ఉంటే ఎలిజిబుల్ అవుతారు. దానికంటే జస్ట్ 0.00001 తగ్గినా సరే మీరు ఎలిజిబుల్ కాదు. అర్థమైంది కదా? సో ఇది ఎలా తెలుస్తుంది మేడం? మరి ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్తారు, లేకపోతే ఏ న్యూస్ లో వస్తుంది, గూగుల్లో వస్తుందా అని మీకు చాలా మందికి డౌట్ అండి. అసలు మీరు స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ చేతిలోనే మీ స్కోర్ కార్డు మీదే ఈ ఎలిజిబిలిటీ పర్సంటైల్స్ ఉన్నాయి. చాలా మంది కూడా అసలు స్కోర్ కార్డ్ లో ఉన్నటువంటి పర్సంటైల్స్ చూడకుండా యూట్యూబ్స్ లో కానీ లేకపోతే న్యూస్ లో కానీ ఇలా ఎక్కడెక్కడో సర్చింగ్ చేస్తూ ఉంటారు. మీ స్కోర్ కార్డు మీదే పర్సంటైల్ కూడా మెన్షన్ చేసి ఉంది. ఎలిజిబుల్ పర్సంటైల్ ఎంత రావాలి, మీకు ఎంత వచ్చింది, మీరు ఎలిజిబుల్ కాదనేది దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. క్లియర్? సో అదేంటో ఎలా చూడాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, ఆ స్కోర్ కార్డ్ మీద ఉన్నటువంటి పర్సంటైల్ ని చూపించే ముందు అసలు పర్సంటైల్ పర్సంటేజ్ అని 2 టైప్స్ ఉంటాయి కదండి మనకి మార్క్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి. మరి నీట్ స్కోర్ లో ఇక్కడ మనం యూజ్ చేసేది పర్సంటైల్ మాత్రమే, పర్సంటేజ్ వాడరు. పర్సంటేజ్ అంటే అర్థం ఏంటంటే ఇది సింబల్ అండి పర్సంటేజ్ కి. దీనికి అర్థం ఏంటంటే టోటల్ మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి 720 మార్కులు, మీకు సపోజ్ ఒక 500 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇంటూ 100 వేస్తే వచ్చేది పర్సంటేజ్. ఓకే, కానీ నీట్ ఎగ్జామ్ లో పర్సంటేజ్ ని క్యాలిక్యులేట్ చెయ్యరు, ఓన్లీ పర్సంటైల్ ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. పర్సంటైల్ ని మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దానికి ఒక ఫార్ములా కూడా మనకి నీట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. 100 into number of candidates appeared in the examination with raw score less than the candidate by total number of candidates appeared in the examination. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 100 into మీకు వచ్చినటువంటి స్కోర్ సపోజ్ 350 అనుకోండి. మీ క్రింద మీకంటే తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంతమందిని ఇక్కడ రాయాలి. బై టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. టోటల్ గా ఎన్ని లక్షల మంది రాశారు? సుమారుగా 20 lakhs పీపుల్ రాశారు, అంతే కదండి. 350 అంటే ఆల్మోస్ట్ మీ తర్వాత 10 lakhs పీపుల్ ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో అది మీ యొక్క పర్సంటైల్. అర్థమైందా? ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ మనం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మన స్కోర్ కార్డ్ మీద వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసారు. కాకపోతే కొంచెం మీకు కూడా అసలు పర్సంటైల్ అంటే ఏంటి అర్థం కావటం కోసం మాత్రమే నేను ఇక్కడ చెప్పడం జరిగింది. క్లియర్? అంటే మీ స్కోర్ కంటే క్రింద ఎంత మంది అపీర్ అయిన వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్ కి అని. క్వాలిఫై అయిన వాళ్ళు కాదండి, అపీర్ అయిన వాళ్ళు మాత్రం. అపీర్ అవ్వటం అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు అని అర్థం. వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ క్రింద, అంతమందిని బై టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది వేస్తారు. అందుకనే ఈవెన్ నీట్ లో ఫస్ట్ ర్యాంకర్ కూడా 100th పర్సెంటైల్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇతని క్రింద కదండి, ఇతని క్రింద అంటే ఇతను తీసేయాలి క్యాలిక్యులేషన్ లో. ఇతని కంటే ఒకరు తగ్గుతారు. అంటే సపోజ్ 20 లక్షల మంది అనుకోండి, 20 లక్షల మందిలో ఇతను ఉండడు కాబట్టి 19
99,999 ఉంటారు. అంటే ఒకరు తగ్గినట్లే కదా. అందుకని ఇతనికి పర్సంటేజ్ ఎలా వచ్చింది అంటే 99.999999 ఇలా ఇస్తారు. అంతేగాని 100 అనేది ఇవ్వరు మీకు టాపర్ కూడా. ఇది రీజన్ అన్నమాట. ఇప్పుడు మీకు స్కోర్ కార్డ్ మీద ఎలా ఇచ్చారు అనేది ఇక్కడ చూపిస్తున్నాను. మీరు స్కోర్ కార్డు మొత్తం పెట్టడం లేదండి, కేవలము ఈ పర్సంటైల్ కి సంబంధించిన మాత్రమే మీకు పెట్టడం జరుగుతుంది. మీరు కూడా మీ స్కోర్ కార్డును ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమైంది. ఇక్కడ కట్ ఆఫ్ పర్సంటైల్ అండ్ స్కోర్ యాజ్ పర్ ఎంసీఐ డిసిఐ రెగ్యులేషన్స్ అన్నారు. ఇక్కడ ఎంసీఐ డిసిఐ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి రెగ్యులేషన్స్ పరంగా మీకు క్వాలిఫైడ్ మార్క్స్ ఆఫ్ పర్సంటైల్ ఎంత ఉండాలి అనే దానికి ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాలంటే లీస్ట్ మార్క్ ఎంత వస్తే అతను క్వాలిఫై అయినట్లు అనే దానికి అర్థంగా కట్ ఆఫ్ పర్సంటైల్ అని చెప్తున్నారు. ఫస్ట్ ది కేటగిరీ ఇచ్చారు, నెక్స్ట్ కట్ ఆఫ్ పర్సంటైల్ అన్నారు, నెక్స్ట్ కట్ ఆఫ్ స్కోరు, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 50th పర్సంటైల్ ఉండాలి అని చెప్తున్నారు కంపల్సరీ. 50th పర్సంటైల్ అంటే కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి ఎంత ఉండాలి, 720 నుండి 137 మార్కుల వరకు రేంజ్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే 137 కంటే ఒక్క మార్క్ తగ్గినా కూడా ఇతను నీట్ యూజీ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ కాదు. అంటే 137 అంతకంటే ఎక్కువ రావాలి కట్ ఆఫ్ స్కోర్ ఇది. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే ఈ సంవత్సరం 10 లక్షల మంది సుమారుగా ఈ రేంజ్ లో ఉన్నారు ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అని అర్థం. ఇక్కడ ఓబీసీ తీసుకున్నట్లయితే 40th పర్సంటైల్ 136 to 107, అలాగే ఇక్కడ 88,592 అని ఇచ్చారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ 136 ఏంటి 107 ఏంటి అని. 136 అంటే ఎంసీఐ డిసిఐ వాళ్ళు నిర్ణయించిన ప్రకారంగా 136 136 మార్కుల కంటే కట్ ఆఫ్ ని పెంచడానికి లేదు, అలాగే 107 మార్కుల కంటే కట్ ఆఫ్ ని తగ్గించడానికి కూడా లేదు. వీళ్ళు అవసరం అయితే ఒకవేళ ఈ రెండింటి మధ్యలో ఫిగర్ ను కూడా వాళ్ళు అనౌన్స్ చేయొచ్చు ఎట్ ఎనీ టైం. అది దాని యొక్క మీనింగ్. అర్థమైందా? అంటే 136 కంటే పెంచకూడదు, 107 కంటే తగ్గించకూడదు. ఈ ఇన్ బిట్వీన్ రేంజ్ మాత్రమే ఎంసీఐ వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ కి ఫిక్స్ చేస్తారు అని అర్థం. జనరల్ గా ఇలా ఇచ్చారు అంటే మనం తీసుకునేటువంటిది ఏంటంటే 107 తీసుకుంటాం కట్ ఆఫ్ కింద. ఓకే, అలాగే ఎస్సీ తీసుకున్నారనుకోండి 40th పర్సంటైల్ అన్నారు. ఇక్కడ కూడా అంతే 136 107. ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్స్ ఇక్కడ 29,918 స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్టీ 40th పర్సంటైల్ 136 to 107, ఇక్కడ కూడా 12,437 స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 కేటగిరీస్ కి కూడా 40th పర్సంటైల్ ఇదే రేంజ్ ఉంటుందండి. కానీ ఇక్కడ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ యొక్క కౌంట్ చేంజ్ అయింది. ఓబీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం ఇండియాలో, అలాగే ఎస్సీ వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎస్టీ వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి. ఈ అంటే పీడబ్ల్యూడి కోటాలో అన్రిజర్వ్డ్ అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 45th పర్సంటైల్ ఉండాలి అన్నారు. వీళ్ళకి స్కోర్ వచ్చేసి 136 to 121, అంటే 121 కంటే ఇంకా తగ్గించకూడదు కట్ ఆఫ్ ని, అలాగే 136 కంటే కూడా పెంచకూడదు. అర్థమైంది కదా? నెక్స్ట్ ఈ రేంజ్ లో స్టూడెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 405 500 మంది. అలాగే ఓబీసీ పీడబ్ల్యూడి తీసుకున్నట్లయితే 40th పర్సంటైల్ 120 to 107, అలాగే 179 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ ఎస్సీ పీడబ్ల్యూడి తీసుకున్నట్లయితే 40th పర్సంటైల్ 120 to 107, ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. అలాగే ఎస్టీ పీడబ్ల్యూడి తీసుకున్నట్లయితే 40th పర్సంటైల్ 120 to 108, ఓన్లీ 23 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. సో టోటల్ గా మనకి ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ యొక్క కౌంట్ ఇది. ఈ సంవత్సరం మీకు టోటల్ గా ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేశారు అంటే 20,87,462 మంది అప్లికేషన్స్ పెట్టడం జరిగింది ఓవరాల్ ఇండియాలో. వీళ్లలో ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ 20,38,596 మాత్రమే ఎగ్జామ్ కి అటెండ్ అవ్వడం జరిగింది.
వీళ్ళల్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ 11,45,976 మంది క్వాలిఫై అవ్వటం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి 50% కంటే ఎక్కువే క్వాలిఫై అయ్యారండి. ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా. అందుకని ఈ సంవత్సరం మనకి కట్ ఆఫ్ కూడా పెరిగింది. సో ఇది మనకి ఆల్రెడీ స్కోర్ కార్డ్ మీద క్లియర్ గా ఇచ్చారు. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని ఒకసారి క్లియర్ గా చూసి అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది మీరు క్వాలిఫై అయ్యారా లేదా, పాల్గొనొచ్చా కౌన్సిలింగ్ లో లేదా అనేది. క్లియర్? మరి ఎలా పాల్గొనాలి, ఎవరు చెప్తారు, ఎక్కడ పాల్గొనాలి, ఏం చేయాలి అనే దానికి ఏం లేదండి, సింపుల్. మీ ఇంట్లో కానీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే మొబైల్ ని యూజ్ చేయకూడదు. కేవలము డెస్క్టాప్ కంప్యూటర్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ మాత్రమే యూజ్ చేయాలి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కి. ఆ డివైజెస్ కానీ మీ ఇంట్లో ఉంటే అప్పుడు మీరే మీ ఇంట్లో కూర్చొని మీ సొంతగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇది ఎలా తెలిసింది అంటే, నేను ఇంతకుముందు వీడియోస్ లో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. అలాగే నా వెబినార్ వీడియోస్ ను కూడా మీకు పబ్లిష్ చేశాను. పెయిడ్ వెబినార్స్ అయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా కొంచెం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఆ వీడియోస్ ను కూడా మీకు పబ్లిష్ చేయడం జరిగింది. చాలా మంది ఆ వీడియోస్ చూసారు, చక్కగా రెస్పాన్స్ ఇచ్చారు. సో మీరు ఆ వీడియో చూసినట్లయితే డెఫినెట్ గా మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయని ఒక అవగాహన ఉంది. బేసిక్ గా మనకి కౌన్సిలింగ్స్ అనేవి 2 టైప్స్. ఫస్ట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, సెకండ్ వచ్చేసి స్టేట్ కోటా కౌన్సిలింగ్. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎలా చూసుకోవాలి అంటే, దీనికి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ ని మీరు సెర్చ్ చేయాలి అంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్ లింక్ ని యూజ్ చేసి మీరు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. అదే స్టేట్ కోటా కౌన్సిలింగ్ అయితే నేను నెక్స్ట్ పేజ్ లో మీకు లింక్స్ ఇస్తాను. అవన్నీ కూడా చూసుకున్నట్లయితే మీకు స్టేట్ కౌన్సిలింగ్ లో కూడా ఎలా పార్టిసిపేట్ చేయొచ్చో ఈజీగా అర్థమవుతుంది. క్లియర్? ఇప్పుడు మనం ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి ఈ వెబ్సైట్ mcc.nic.in అనేటువంటి వెబ్సైట్ లింక్ ని మనం టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ వెబ్సైట్ పేజ్ లోకి వచ్చేస్తాము. MCC అంటే ఫుల్ ఫామ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. దీనికి వెబ్సైట్ లింక్ ఇది. ఓకే. నెక్స్ట్, మరి ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఓన్లీ MBBS, BDS, BSc నర్సింగే కాదు, ఆయుష్ కోర్సెస్ కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేయబడుతున్నాయి. కాబట్టి దానికి కూడా ఇక్కడ నేను వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆయుష్ అడ్మిషన్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ AACCC. దీనికి వెబ్సైట్ లింక్ వచ్చేసి aacc.gov.in. ఈ వెబ్సైట్ లింక్ ని మీరు గూగుల్ సర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ పేజ్ లోకి పెడతారు. ఇక్కడ మీరు కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డేటా అంతా కూడా చూసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ చూసి వదిలేస్తున్నారు. ఆ డేటాని మీరు నోట్బుక్ లో రాసుకోవాలి. ఇప్పుడు నేను వెబ్సైట్ లింక్ ఇచ్చాను అంటే ఈ వెబ్సైట్ లింక్ నేమ్ మీ నోట్బుక్ లో రాసి పెట్టుకొని మీరు ఆ వెబ్సైట్ లింక్ ని యూజ్ చేసి రోజు ఆ వెబ్సైట్ ని వాచ్ చేస్తూ దానిలో కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏదైనా వస్తున్నాయా, నోటిఫికేషన్ రిలీజ్ అయిందా, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, ఇది మీకు మీరుగా సెర్చ్ చేసుకోవాలి. అలా కాకుండా చాలా మంది వీడియోస్ వింటున్నారు, చాలా బాగా చెప్పారు మేడం, బాగా క్లియర్ గా ఉంది, అర్థమవుతుంది అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇమ్మీడియట్ గా మరలా ఆ వీడియోలో చెప్పిన విషయం గురించే క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. అంటే జస్ట్ విని అప్రిషియేట్ చేస్తున్నారు కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. మీరు యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, మీరు యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్. అంటే కంపల్సరీ మీ నోట్బుక్ లో రాసుకోవాలి. ఫస్ట్ రాసుకొని ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి రోజు కూడా మీరు ఈ వెబ్సైట్ ని ఒక్కసారైనా సరే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఓపెన్ చేసి వాచ్ చేయాలి. అప్పుడే మీకు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుస్తాయి. ఎవ్వరు మీకు చెప్పరు, ఎవ్వరూ చెప్పరండి ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో. ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చాలా ఈజీ. మనకి పేపర్లో నోటిఫికేషన్స్ వచ్చాయి, చక్కగా చూసుకొని పలానా తారీఖు రమ్మంటే అక్కడికి వెళ్లే వాళ్ళమే, కౌన్సిలింగ్ అయిపోయేది. ఇక్కడ ఆన్లైన్ కౌన్సిలింగ్ అలా ఉండదు, చాలా డేంజరస్ ఇది. మనం ఎంత అలర్ట్ గా ఉంటే అంత సేఫ్ అన్నమాట. మనకి మార్క్స్ రావటం కాదు ఇంపార్టెంట్. ఒక్క రోజు డ్యూ టైం అయిపోయినా సరే ఎవ్వరు ఏం చేసేది లేదు, మనకి ఎవ్వరు కూడా చెప్పరు. మీకు యూట్యూబ్ లో చెప్తారు, లేకపోతే అది ఇది అని. మీరు చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, యూట్యూబ్ లో ఏ యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడారు, దాన్ని ఒకరి నుండి ఒకరికి షేర్
వింటూ ఉన్నారు. దట్ ఈజ్ అన్నెసరీ టైం వేస్టింగ్. అర్థమవుతుందా? మీరు షేర్ చేయటంలోనే చేస్తున్నారు కానీ అసలు ఆ యూట్యూబ్ లో వాళ్ళు ఏం చెప్పారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది ఎవ్వరూ చేయట్లేదు. అంటే ఎగ్జిక్యూషన్ లేదు, ఓన్లీ ఫార్వర్డింగ్ మాత్రమే ఉంది. అంటే జస్ట్ నేను చూసాను నువ్వు కూడా చూడు అంతే. దాన్ని ఏం చెప్పారు, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే నో, మీరు అసలు అది చేయకుండా దాని మీద మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మిస్టేక్ అదే మీరు చేసేది. మీరు యూట్యూబ్స్ లో వీడియోస్ కోసం స్పెండ్ చేసే టైం కంటే ఈ అఫీషియల్ వెబ్సైట్స్ లో కానీ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుందండి. ఎవ్వరూ చెప్పక్కర్లేదు, నేను కూడా చెప్పక్కర్లేదు. మీరు ఈ వెబ్సైట్ లింక్స్ మీరు నోట్ చేసుకోండి, రోజు చూడండి. మీరు ఎవరిని అడగక్కర్లేదు, ఏ యూట్యూబ్ ఛానల్ చూడక్కర్లేదు, ఎవరి వీడియోస్ కూడా వినక్కర్లేదు. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ నోటిఫికేషన్ కానీ చదువుకొని అర్థం చేసుకోగలిగితే మీ కౌన్సిలింగ్ చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి వెబ్సైట్ లింక్స్ నేను చెప్పడం జరిగింది. సో ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఫర్ మెడికల్, బీడిఎస్, బిఎస్సి నర్సింగ్ అండి ఫస్ట్ ది. సెకండ్ వచ్చేసి ఆయుష్ కోర్సెస్ కి సపరేట్ గా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఇది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ కోటా నీట్ కౌన్సిలింగ్ గురించి. ఇక్కడ కూడా నేను అన్ని స్టేట్స్ యొక్క వెబ్సైట్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ మాత్రమే కాకుండా మిగతా స్టేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు మిగతా స్టేట్స్ గురించి కూడా మెన్షన్ చేస్తున్నానంటే, మీరు ఆల్ ఇండియా కోటా తీసుకోండి. సపోజ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మీరు ఆప్షన్స్ పెట్టుకునే వీలుంది. ఇప్పుడు మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, హైయెస్ట్ స్కోర్ 600కి పైగా వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా ద్వారా కేవలము ఆంధ్ర, తెలంగాణలోనే మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బెస్ట్ మెడికల్ కాలేజెస్ లో కూడా మీకు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా అదర్ స్టేట్స్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కాలేజెస్ ఏమున్నాయి అని మీరు సర్చ్ చేసి వాటిని కూడా మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవ్వడానికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇవి తెలియాలి అంటే అవి బెస్ట్ కాలేజెస్ కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, మీరు బ్రౌజ్ అండ్ సర్చ్. బ్రౌజ్ అండ్ సర్చ్ అంటే ఏంటంటే మీరు వెతకాలి, కనుక్కోవాలి. అర్థమైంది కదా? సో అది చేయకుండా మనము ఎంత ట్రై చేసినా సరే ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్ లింక్స్ ని మీరు ఒక్కొక్కటి క్లిక్ చేసి ఆ కాలేజెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి, వాటిలో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఇంతకు ముందు ఇయర్స్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఆల్ ఇండియా ర్యాంక్ లో ఏ ర్యాంకర్స్ జాయిన్ అవ్వడం జరిగింది, ఏ రేంజ్ ఆఫ్ ర్యాంకర్స్ వరకు ఆ కాలేజ్ లో ప్రయారిటీ ఇస్తున్నారు, వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళేనా లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారా ఆ ర్యాంకర్స్ లో, ఇలా మీరు సెర్చ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే నెక్స్ట్ రాబోయేది మీకు కామన్ కౌన్సిలింగ్ రాబోతుంది. నెక్స్ట్ ఇయర్ నుండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ లింక్స్ అన్ని కావాల్సిందే. మీరు ఇండియా వైడ్ గా కాలేజెస్ ను చూస్ చేసుకోవాల్సిందే నెక్స్ట్ ఇయర్ కౌన్సిలింగ్ వెళ్ళాలి అంటే. ఈ సంవత్సరం సీట్ వచ్చిన వాళ్ళు ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఇయర్ కానీ మళ్ళా ఒకవేళ అపీర్ అవ్వడానికి మీరు వెళ్లాల్సి ఉంటే అప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అవసరమే. కాబట్టి నేను అందుకనే మీ అందరికీ కూడా ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ సంబంధించి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి స్టేట్ యొక్క ఇక్కడ వెబ్సైట్ లింక్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా మీ నోట్ బుక్స్ లో రాసుకోండి. ఓన్లీ స్క్రీన్ షాట్స్ తీసుకోవటం కాదండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏమవుతుంది, మీ డివైజెస్ లో మెమరీ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మొత్తం డిలీట్ చేసేస్తారు, మీరు ఫార్మాట్ చేసేస్తారు, మొత్తం డేటా వెళ్ళిపోతుంది. అదే మీరు ఒక నోట్ బుక్ లో రాసి పెట్టుకున్నారనుకోండి, నీట్ నోట్ బుక్ అని పెట్టుకున్నారనుకోండి, ఆ బుక్ ఎక్కడికి పోదు, పర్మనెంట్. అది చక్కగా ఒక ప్లేస్ లో దాచిపెట్టేసుకుంటే సేఫ్ గా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా అలా ఉంటుంది, ఎవరికైనా మీరు హెల్ప్ చేయొచ్చు, లేదా మీ పిల్లలకి నెక్స్ట్ వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసుకోవడానికి వీలుంటుంది. అర్థమైంది కదా? సో అందుకనే నేను చెప్పేది, మీరు వీలైతే మీ నోట్ బుక్స్ లోనే వీటిని నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, స్క్రీన్ షాట్స్ కూడా వద్దండి. ఓకే? సో ఇక్కడ నేను మరలా చదవాల్సినటువంటి అవసరం లేదు, చూసి నోట్ చేసుకుంటే చాలు, అర్థమవుతుంది మీకు. అలాగే నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే ఉంది కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ వాటి యొక్క వెబ్సైట్ లింక్స్ కూడా పెట్టడం జరిగింది, చూడండి. అలాగే రిమైనింగ్ స్టేట్స్ కూడా ఇక్కడ రాయటం జరిగింది, చూడండి ఒకసారి.
నెక్స్ట్ వచ్చేసి అదర్ వెబ్సైట్స్ అన్నారు. అదర్ వెబ్సైట్స్ అంటే ఎన్ఎంసి గురించి ఈ మధ్య అందరికీ బాగా అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే కామన్ కౌన్సిలింగ్ అనేది అనౌన్స్ చేశారు కాబట్టి ఒక గెజెట్ ను కూడా మనకు రిలీజ్ చేశారు. సో ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్. ఆ వెబ్సైట్ ను కూడా మీరు వాచ్ చేస్తూ ఉంటే మంచిది. అక్కడ కూడా మనకి లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి దాన్ని కూడా వాచ్ చేయండి ఎవ్రీడే. అలాగే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా DCI డెంటల్ కోర్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ DGHS ఈ వెబ్సైట్. ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్స్ ఫర్ మెడికల్ అండి. మీరు ఇవన్నీ కూడా రాసి పెట్టుకోండి. ఓకే, డెఫినెట్ గా మీకు ఫ్యూచర్ లో కూడా హెల్ప్ అవుతాయి. సో నేను ఇప్పటి వరకు కూడా ఈ నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయవచ్చా లేదా, పార్టిసిపేట్ చేయాలంటే ఎలా పార్టిసిపేట్ చేయాలి, దీనికి సంబంధించి మీ అందరికీ కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇంతకు ముందు నేను ఒక 3 వెబినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. 2 పెయిడ్ వెబినార్స్ కండక్ట్ చేశాను, ఒకటి ఫ్రీ లైవ్ కండక్ట్ చేయడం జరిగింది. వాటిలో చాలా మంది కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ యొక్క వెబినార్స్ ని మీరు యూట్యూబ్ లో కూడా నా వీడియోస్ రూపంలో కూడా మీరు వాచ్ చేయడం జరిగింది. అలాగే ఈ వారం 24వ తారీఖున అంటే శనివారం అండి, 24th జూన్ సాయంత్రం 7 గంటలకి ఈ నీట్ లైవ్ వెబినార్ ని కండక్ట్ చేయబోతున్నాను. ఈ వెబినారు ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ వెరీ ఫ్యూ డేస్ లో మీకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఎటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి, అప్పుడు మీకు వచ్చేటువంటి డౌట్స్ ఏంటి, వాటికి సొల్యూషన్ ఏంటి, అలాగే ఈ కౌన్సిలింగ్ లో ఉన్నటువంటి డౌట్స్ ఇంకా ఏదైనా అడిషనల్ గా మీకు కేటగిరీ బేస్డ్ లేదా లోకల్ స్టేటస్, నాన్ లోకల్ స్టేటస్, మీరు అడిగేటువంటి ప్రతి క్వశ్చన్ కి కూడా నేను నాకు తెలిసినంత వరకు ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నీట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ విత్ ఇన్ ఫ్యూ డేస్ లో మీకు రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కూడా మీరు వాటిని ఎలా ఫాలో అవ్వాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మరి ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ కి మీరు అలాట్మెంట్ తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. కమెంట్ బాక్స్ లో కూడా కమెంట్ చేస్తున్నారు ఎవ్రీడే, చాలా మంచి విషయం. అయితే వాటన్నిటికీ కూడా నేను మీ అందరికీ అర్థమయ్యేలాగా నాకు తెలిసినంత వరకు చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ లైవ్ వెబినార్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ వారం శనివారం సాయంత్రం 7 గంటలకి తప్పకుండా ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేయమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి వెబినార్ అంటే మాటి మాటికి పెడుతున్నారు. ఇంతకుముందు 2 వెబినార్స్ ఆల్రెడీ పబ్లిష్ చేశారు కదా, వీడియోస్ ఇచ్చేస్తారు కదా మేడం, మరలా ఈ వీడియో కూడా ఇస్తారులేండి, మనం అప్పుడు చూసుకుందాము, ఇప్పుడు డబ్బులు కట్టడం అవసరమా మేడంకి, ఇలా ఆలోచించకండి. దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఈ వెబినార్ అయితే నేను పబ్లిష్ చేయను, మీరు జాయిన్ అయితేనే మీరు వినగలుగుతారు, లేదంటే చేయగలిగింది ఏమీ లేదు. ఇది మీకోసం మీరు జాయిన్ అవ్వాల్సినటువంటి వెబినార్. సో డెసిషన్ తీసుకోండి, తప్పనిసరిగా మీ కౌన్సిలింగ్ కి ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది అని మాత్రం నేను తప్పకుండా చెప్పగలుగుతాను. మీకున్నటువంటి డౌట్స్ ని మీ నోట్బుక్స్ లో రాసి పెట్టుకోండి. వెబినార్ రోజు చక్కగా మీరు మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్ లో మీరు ఆ యొక్క క్వశ్చన్స్ ని అడిగినట్లయితే తప్పకుండా క్వశ్చన్స్ అన్నింటికీ కూడా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. క్లియర్? సో తప్పకుండా మీరందరూ కూడా నేను ఈ రోజు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని మీ నోట్బుక్స్ లో రాసి పెట్టుకుంటారని, వాటిని ప్రాపర్ గా ఫాలో అవుతారని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.